హాయ్ అండి. నమస్తే. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్ల చెరువవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను ప్రయాణం చేస్తే నన్ను దేవుడు గౌరవిస్తాడు. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చేర్చడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడుంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైన వాడు ఉంటాడు. జాగ్రత్త. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నవ్వు అంటే సంతోషం అనుకునే లోపల ఏడుపంటూ ఒకటి ఉంటుంది అని గుర్తు చేస్తుంది జీవితం. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.